దీప కార్తీకులు పెళ్లి చేసుకుని ఇక వస్తూ ఉంటారు. శివనారాయణ కొత్త దంపతులకి ఏదో ఒక బహుమతి ఇవ్వాలి, కానీ నా దగ్గర ప్రస్తుతానికి ఏమీ లేదని అంటూ ఉంటాడు. దీప ఇదిగో ఐదుతనాన్ని నాకు ఇచ్చారు కదా, ఇంతకన్నా బహుమతి ఏ ఆడదానికి ఏముంటుంది తాతయ్య అని చెప్పేసరికి అందరూ దీప మాటలకి సంతోషపడతారు. ఇక టైం అవుతుంది పదండి అని కార్తీక్ అంటూ ఉంటాడు. పారిజాతం జ్యోత్స్నతో ఇదేంటి సొంత మనవరాల్లాగా ఫీల్ అయిపోతుంది, వన్ డే సీఎం లాగా వన్ డే మనవరాల్లా ఏంటి అని జ్యోత్స్నతో చెబుతూ ఉంటే నాకు ఎందుకో దీపకు నిజం తెలిసినట్లు ఉందని, అందుకే ఇలా మాట్లాడుతుందని అనుమానం పడుతుంది. కాంచన రేపు మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉంది, అందరూ తప్పనిసరిగా రావాలి అని అంటుంది. శివనారాయణ వస్తానంటాడు. ఇంటికి వచ్చిన తర్వాత అనసూయ తమ్ముడు ఫోటో ముందు దీపం పెట్టి దీప గురించి గొప్పగా మాట్లాడుతుంది. నువ్వు పెంచిన తండ్రివి అయినా నీ గురించి ఎంత బాగా ఆలోచిస్తుందో. అతడికి నీ కోసం బంతిలో ఒక ఆకు పెట్టించింది దీప పెద్ద మనసు. ఇంతలో స్వప్న తన భర్త కేక్ తీసుకొని వస్తారు. ఇప్పుడు మీ ఇద్దరు కూడా కేక్ కట్ చేసుకోవాలి, మా అన్నయ్య వదినకి తెచ్చాను అంటుంది. ఇద్దరు కలిసి కేక్ కట్ చేస్తుంటారు. దీప కార్తీక్ కేక్ తినిపిస్తుంటే కార్తీక్ దీపకు కేక్ తినిపిస్తాడు. తర్వాత అందరూ కలిసి కాశీ ఫోటో తీస్తూ ఉంటే మనందరం కలిసి ఫోటో దిగుదామంటారు. ఇలా కేక్ కట్ చేస్తూ ఉంటే అనసూయ కాంచన గారు చాలా సంతోషపడుతూ ఉంటారు. అందరూ కలిసి ఫోటో దిగుతారు. గదిలోకి రాగానే దీప డ్రెస్కి ముద్దు పెడుతూ ఉంటే అది చూసి కార్తీక్ సంతోషపడితే అన్ని డ్రెస్సుకైనా నాకు ఏమీ లేదా అంటాడు. దీపం మీ సొంతం అయినప్పుడు తీసుకోవడానికి అన్ని అర్హతలు ఉన్నాయని అంటుంది. ఇక పెళ్లితంతు గురించి మాట్లాడుతూ అన్ని కారణాలు చెప్తూ ఉంటే కార్తీక్ మీ తాలిబుట్టు తీసిన సుమిత్ర గారని నీకు ఎప్పటికీ తెలియకూడదని మనసులో అనుకుంటాడు. If you watch, like, please share, subscribe this video.